మాటలు శ్రద్ధగా వింటూ వాక్యాన్ని అందరూ పరిశీలన చేయవలసిందిగా ప్రేమతో మీ అందరికీ ప్రభు నామములో తెలియజేస్తున్నాను. మంచిది, వాక్యంలోనికి వెళ్దాం. గడిచిన వారమంతా కూడా, గడిచిన కాలమంతా ప్రభు మనందరినీ ప్రేమించి తన కృపలో బలపరిచి, ప్రభు మనందరికి ఇచ్చిన క్షేమమును బట్టి, ఆరోగ్యమును బట్టి సమస్త ఘనత మహిమ ప్రభావాలు మన ప్రభువుకు మాత్రమే చెందునుగాక. కూడి వచ్చిన మీ అందరికీ ప్రభు నామములో వందనాలు. అందరికీ వందనాలు. ప్రియులరా, దేవుని వాక్యాన్ని మనందరము శ్రద్ధగా వినే ప్రయత్నాలు చేద్దాం. మంచిది. పరిశుద్ధ గ్రంథ లేఖన భాగాల్లో ఒక ప్రశ్న, దానికి జవాబు. ఇప్పుడు పిల్లలు చదువుకుంటూ ఉంటారు. చదువుకున్నప్పుడు ప్రశ్న సమాధానం పుస్తకంలోనే ఉంటుంది కదండి. ప్రశ్న సమాధానం పుస్తకంలోనే ఉంటుంది. ప్రశ్న ఇస్తాడు, సమాధానం. మొత్తం లెసన్ అంతా అయిపోయిన తర్వాత లెసన్ చివరి భాగంలో ఏమిస్తాడంటే ప్రశ్నలు ఇస్తాడు. సమాధానము మనకి లెసన్లో దొరుకుతుంది. సమాధానం మనకి పాఠంలో, ఏ పాఠం అయితే ఉందో ఆ పాఠంలో మనకి ఏం దొరుకుతుందంటే సమాధానం అనేది దొరుకుతుంది. దాన్ని మాస్టర్ గారు ముందే చెప్తారు, రే ఫస్ట్ ప్రశ్నకి సమాధానం ఇక్కడ ఉంది, దాన్ని అండర్లైన్ చేసుకోండి, నోట్స్లో ప్రశ్నకు సమాధానం కింద రాయండి అని చెప్తారు. ఇప్పుడు మీకు ఇవ్వబడిన లెసన్లో ప్రశ్నలు ఉంటాయి. ఆ ప్రశ్నలన్నీ మీరు చదివితే ఎగ్జామ్స్లో ఏం చేస్తారంటే ఏ ప్రశ్న మీకు వచ్చినా దానికి సమాధానం, ఆన్సర్ కరెక్ట్గా రాయగలుగుతారు. దేవునికి స్తోత్రం చెప్పండి, దగ్గరగా చెప్పండి. ఏ ప్రశ్న ఇచ్చినా ఆ ప్రశ్నకు సమాధానం మీరు చక్కగా మాట సమాధానం చెప్పాలి. ఏ ప్రశ్న ఇచ్చినా ప్రశ్నకు సమాధానం రాయగలుగుతారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మంచిది. ప్రియులరా, ప్రశ్నకు సమాధానం అక్కడ ఉంటుంది. ఆ ప్రశ్నకు మనం సమాధానం చక్కగా రాస్తే మన పిల్లలు మంచి మార్కులు అనేవి వస్తాయి. అలాగే పరిశుద్ధ గ్రంథము కూడా, జాగ్రత్తగా ఉండండి, పరిశుద్ధ గ్రంథము కూడా వాక్యము, ప్రియులరా, మనం ఎలాగైతే లెసన్ చదువుతామో వాక్యాన్ని కూడా ఇంచుమించుగా మనకి పరిశుద్ధ గ్రంథంలో ఎన్ని పుస్తకాలు ఉన్నాయి? 66 పుస్తకాలు ఉన్నాయి. ఈ 66 పుస్తకాల్లో ఒక్కొక్క పుస్తకము ఒక్కొక్క లెసన్, ఒక్కొక్క పుస్తకము ప్రియులరా ఒక్కొక్క లెసన్ ఆది కాండము కానించి అన్నీ కూడా ప్రియులరా, స్తోత్రం, హల్లెలూయా. హలో ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా చెప్దాం అందరూ, హల్లెలూయా. మనకి ఆది కాండము ప్రియులరా ఒక చరిత్ర, నిర్గమాకాండము మరో చరిత్ర, ఇలాగా ఒక్కొక్క పుస్తకము ఒక్కొక్క చరిత్ర. ఈ చరిత్ర అంతా చదివితే దాంట్లోనే ప్రశ్నలు ఉంటాయి, దానిలోనే చెప్పండి గట్టిగా సమాధానం, జవాబులు కూడా, ఆన్సర్స్ కూడా ఉంటాయి. ప్రియులరా, జాగ్రత్తగా మనం వెతికే ప్రశ్నకు సమాధానం కావాలంటే మనం ఏం చేయాలంటే కంటిన్యూస్గా పరిశుద్ధ గ్రంథ లేఖన భాగాలను స్పష్టంగా చదవాలి. చెప్పండి, ఏం చేయాలి? స్పష్టంగా పరిశుద్ధ గ్రంథ లేఖన భాగాలను చదవాలి. అర్థమవుతుందండి? ఇప్పుడు కంటిన్యూస్గా దేవుని మందిరానికి మనం వస్తున్నాం. ఇప్పుడు వచ్చే ప్రతి ఒక్కరు కూడా, మందిరానికి వచ్చే ప్రతి వారు కూడా అవసరత లేదు అనే వాళ్ళు ఎవ్వరు ఉండరండి. మా ఇంట్లో ఏ అవసరత లేదండి,
మాకు అన్నీ సర్వ సమృద్ధిగా ఉన్నాయి అన్న వాళ్ళు ఎవరైనా ఉన్నారా? ఎవరు లేరు. అంటే ప్రతి వారికి ఒక అవసరత, ఏదో అవసరత. అది ఆర్థికపరమైన ఇబ్బందులైనా, అనారోగ్యపరమైన ఇబ్బందులైనా, పిల్లల చదువులైనా, లేకపోతే వివాహాలైనా, ఏదో ఒక అవసరత మన కుటుంబాల్లో ఉన్నాయి. అది నా కుటుంబంలో ఉంది, అది మీ కుటుంబంలో ఉంది. ఇక్కడ చేరిన మనందరి కుటుంబాలలో ఏదో ఒక అవసరత ఉంది. ఉందా లేదా? ఉంది. ప్రియులారా, ఇప్పుడు మన అవసరత కొరకు మనం దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తాం. ప్రతివారు అడుగుతారు కదండి, ప్రతివారు అడుగుతారు. ప్రతి ఒక్కొక్కరు మీ అవసరత కొరకు మీరు ప్రార్థన చేసినప్పుడు మీ ప్రార్థన మీ జీవితానికి ఒక ప్రశ్న. మీ ప్రార్థన మీ జీవితానికి ఒక ప్రశ్న. అందుకనే మీకు ఒక సమాధానం చెప్తాను వినండి. మీరు ప్రార్థన దేవుని దగ్గర అడిగారు క్వశ్చన్ మార్క్ వేశారు. దానికి సమాధానం దేవుడు ఏమిస్తాడు అంటే, ఇర్మియా గ్రంథము 33వ అధ్యాయము, ప్రియులరా, ఇర్మియా గ్రంథము 33వ అధ్యాయము చూద్దామండి. మొదటి వచనం అనుకుంటా. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఒక్కసారి చూడండి, ఇర్మియా గ్రంథము 33వ అధ్యాయము 3వ వాక్యం అనుకుంటా. ఆద్యం చూడండి. ఇప్పుడు ఏమంటున్నాడు ఇక్కడ? నాకు మొర్రపెట్టుము. ఉత్తరం అంటే జవాబు. ఇప్పుడు నువ్వు ప్రార్థన చేస్తున్నావు, అయ్యా యేసు గారు ఇటు చూడండి జాగ్రత్తగా, నా వాక్యమైన అట్టిడు మీరు ఎతకొద్దు, నా వాక్యం ఇంకే చూడండి. మీరు ఎప్పుడైనా సరే ఇక్కడ కూర్చున్న వాళ్ళు ఎవరైనా మన మనసు మన చూపు అటు ఉండకూడదు. ఎప్పుడు ఎటు ఉండాలి చెప్పండి? ఇటే ఉండాలి. అటు తిరగకూడదు. అసలు ఎవరి తలకి అటు తిరగకూడదు, ఇటు తిరగకూడదు. ఇటే తిరగాలి మన ముఖం ఎప్పుడు వాక్యం చెప్పినంతసేపు. పిల్లల వైపు కూడా మనం చూడకూడదు. అర్థమవుతుందండి? ఇప్పుడు చూడండి, మనం దేవుని సన్నిధిలో అడిగాం అంటే ప్రభుని అడిగాం. దానికి సమాధానం ఎవరి దగ్గర నుండి రావాలి? దేవుని దగ్గర నుండి రావాలి. అర్థమవుతుందండి? ఇప్పుడు ఇక్కడ ఇర్మియా ప్రవక్త చాలా స్పష్టంగా మాట్లాడుతున్నాడు. ఏమన్నాడంటే, నాకు మొర్రపెట్టుము. దేవునికి స్తోత్రం చెప్పండి అందరూ. నాకు మొర్రపెట్టుము. మొర అంటే ప్రార్థన. మొర అంటే నీ అవసరత కొరకు అడగడం. మొర అంటే నీకున్న, అర్థమవుతుందండి, అవసరతలో ఏదో ఒక దాన్ని బట్టి దేవుని సన్నిధిలో ప్రార్థన చేయడం. ఇప్పుడు ప్రశ్న సమాధానం చూడండి. నాకు మొర్రపెట్టు, నాకు ప్రార్థన చేయి, నేను నీకేమిస్తాను అమ్మా? ఉత్తరం ఇచ్చేదాను. అంటే చూసారా, మీరు ప్రశ్న వేయండి, నన్ను అడగండి, నేను మీకేమిస్తాను? సమాధానం ఇస్తాను. మీరు నన్ను అడగండి, ఇంట్లో ఈ సమస్య, ప్రభుని అడగండి, నేను మీకేమిస్తాను? ఉత్తరం ఇస్తాను, సమాధానం ఇస్తాను కదండి. ఇప్పుడు మనం అడిగిన దానికి సమాధానం పొందుకోవాలి. మనం అడిగిన దానికి మనం జవాబు పొందుకోవాలి. ఎవరైనా అంతే కదండి. మీరు అడుగుతున్నారు, అడిగిన దానికి మీరు ఏం పొందుకోవాలి? జవాబు పొందుకోవాలా? జవాబు పొందుకోవాలంటే మరో ప్రశ్న వేసుకోవాలి. అమ్మ వింటున్నారా? మీరు జవాబు పొందుకోవాలంటే మరొక ప్రశ్న. ఇప్పుడు ఆ ప్రశ్న ఏంటో మనం ఆలోచన చేస్తే, ప్రియులరా, ఒక్కసారి చూద్దాం రాయబడిన సందర్భాలు. దేవుని సన్నిధిలో నువ్వు అడిగావు, అడిగిన దానికి నా దేవుడు అంటున్నాడు, నువ్వు మొర్రపెట్టు, నేను నీకు, చెప్పండి గట్టిగా, ఉత్తరం ఇచ్చేదను, జవాబిచ్చేదను అని పలికిన నా దేవుడు మరొక ప్రశ్న మనందరికీ వేస్తున్నాడు. జాగ్రత్తగా వినండి. పిల్లలు జాగ్రత్తగా వినాలమ్మా, జాగ్రత్తగా వినండి. ఏం ప్రశ్న వేస్తున్నాడు దేవుడు అంటే, ఒక్కసారి వాక్యాన్ని చూద్దాం. ఏమని రాయబడి ఉందో. నిర్గమాకాండము ప్రియులరా 15వ అధ్యాయము 26వ వాక్యము. నీ దేవుడైన యెహోవా వాక్కును శ్రద్ధగా విని ఆయన దృష్టికి న్యాయమైనది చేసి ఆయన ఆజ్ఞలకు విధేయులై ఆయన కట్టడలన్నిటిని అనుసరించిన ఎడల, దేవునికి స్తోత్రం చెప్పండి. ఇప్పుడు మనం మొత్తం పూర్తవలేదు ఆ మాట. చూడండి, అనుసరించిన ఎడల
నేను ఐగుప్తీలకు కలగజేసిన రోగములలో ఏదియో మీకు రానియను. ఇప్పుడు ప్రశ్న చూసారండి, అక్కడ చూడండి. మొదట నా దేవుడు మాట్లాడుతున్నాడు, అందరితో మాట్లాడుతున్నాడు. అమ్మ జాగ్రత్తగా ఉండండి, ఎవరు నిద్రపోవద్దు. దేవునికి స్తోత్రం చెప్పండి. చూడండి, అక్కడ రాయబడిన సందర్భాలు చూడండి. ప్రభు అన్నాడు, మీ దేవుడైన యెహోవా వాక్కును శ్రద్ధగా విని. ఇప్పుడు చూడండి ఎన్నిసార్లు విన్నమాట, 28 ద్వితీయోపదేశకాండంలో ఉంటుంది కదండి. ఉంటుందా ఉండదా? ఇప్పుడు చూడండి రాయబడిన సందర్భాలు, ఎవరు మాట్లాడినా ఒక్కొక్కసారి రవ్వన్న మాట్లాడతారు. అప్పుడు కూడా నాకు ఒకసారి నేను ఏంటండి బైబిల్ సెమినరీ జరిగితే అక్కడికి వెళ్ళాను. అక్కడికి వెళ్తే అక్కడ దైవజనుడు మాట్లాడాడు. ఏమని మాట్లాడాడో తెలుసా? మీరు అనుకుంటారు మీరు బాగా చెప్పగలుగుతాము, బాగా చెప్పగలిగే ఏంటండి స్తోమత నాకుంది, ఆ జ్ఞానము నాకు ఇచ్చాడు దేవుడు అని మీరు అతిశయపడతారు. ఎవరైనా సరిగ్గా మాట్లాడలేకపోతే, వాక్యం సరిగ్గా బోధించకపోతే వారిని చూసి మీరు ఏమనుకుంటారంటే వాడు ఏం చెప్పాడు అని మీరు మనసులో అనుకుంటారు. కనుక నేను మీ అందరికి ఒక విషయం చెప్తున్నాను, జాగ్రత్తగా వినండి. అసలు ఎంత అక్షర జ్ఞానం లేనుడైనా, అసలు బైబిల్ మీద సరైనటువంటి అవగాహన లేనుడైనా నిలవబడి దేవుని మందిరంలో మాట్లాడితే ఏదొక చిన్న పాయింట్ అయినా చెప్పిన మాటలో ఉంటుంది. మనం నేర్చుకునే ఆత్మీయ పాఠం ఏలుముద్రగాళ్ళు నిలబడినా అర్థమవుతుందండి, జ్ఞానము లేని వాళ్ళు నిలబడినా, చదువు లేని వాళ్ళు నిలబడినా, దేవుని మందిరంలో మాట్లాడుతున్నారంటే ఏదో ఒక పాయింట్ నీ జీవితానికి అవసరమైంది ఉంటుంది. నా దేవుడు దాన్ని మాట్లాడిస్తాడు. గనక నువ్వేం చేయాలంటే జాగ్రత్తగా చెప్పండి. ఇప్పుడు ఏం చేయాలి? జాగ్రత్తగా వినాలి. రే బాబు, నువ్వు ఒకసారి మీ ఇద్దరు లేకండి, మీ అన్నదమ్ములు ఇద్దరు మీ అమ్మ దగ్గరికి వెళ్ళి కూర్చోండి. కూర్చోండి అక్కడ. ఇప్పుడు ఏమమ్మా ఒక్కొక్కసారి ఒక రెండేసి వేస్తా ఉండు. పెన్నుతో గీతలు గీసేస్తున్నాడు కానీ దేవునికి స్తోత్రం చెప్పండి, కొద్ది దగ్గరగా చెప్పండి. అంటే ఒక్కొక్కసారి దేవుడు వాడుకుంటాడు, ఒక్కొక్కసారి దేవుడు సరిగ్గా వాడుకోలేని, ప్రార్థన లేకో సరిగ్గా అవగాహన లేక సరిగ్గా వాడుకోలేని పరిస్థితిలో, వాడుకున్నా వాడుకోకపోయినా ఏంటండి చెప్పిన అంశంలో ఏదో ఒకటి మనం నేర్చుకునే ఒక మంచి పాఠం అనేది ఉంటుంది గ్యారంటీగా. కాబట్టి వాడు ఏం చెప్పగలుగుతాడు అనే మనసులో ఆలోచన రానకుండా ఎవరు చెప్పినా జాగ్రత్తగా వినండి అని చెప్పేసి ఆయన అన్నాడు. కాబట్టి ఎవరు చెప్పినా మనం జాగ్రత్తగా దేవుని వాక్యాన్ని వినాలి. అర్థమవుతుందండి? ఇప్పుడు జాగ్రత్తగా వినండి ప్రియులరా. రాయబడిన సందర్భాలు మనం చూస్తే మనం అడిగిన దానికి సమాధానం పొందుకోవాలి అంటే ప్రభు అంటున్నాడు, మీరు మందిరానికి వచ్చిన తర్వాత, మీరు దేవుని దగ్గరకు వచ్చిన తర్వాత, మీరు రాగానే మోకాళ్ళేసి, రాగానే మీ చేతులు చాపి, మీ అవసరతలన్నిటి కొరకు ప్రార్థన చేస్తున్నారుగా, మీ అవసరతలన్నిటిని బట్టి నా దగ్గర అడుగుతున్నారుగా. నేనే చెప్పాను మీతో అడుగుడి మీకు ఇవ్వబడిన అన్నాను, మొర్రపెట్టుడి నేను మీకు జవాబు ఇస్తానన్నానుగా. ఇస్తాను గ్యారంటీగా. మీరు అడుగుతున్నారు కనుక నేను జవాబిస్తాను. నేనే అడగమన్నాను కనుక సమాధానం నేనే ఇస్తాను. అయితే మీరు అడిగే ముందు, అడిగిన తరువాత దేవుని మందిరంలో మీరు నేర్చుకోవలసిన ఒక సత్యం ఉంది. ఏంటా సత్యము అని ఆలోచన చేస్తే, నీ దేవుడైన యెహోవా వాక్కును శ్రద్ధగా వినాలి అన్నాడు మొదట. అమ్మ ఏమన్నాడు చెప్పండి, ఇప్పుడు గట్టిగా చెప్పండి. శ్రద్ధగా వినాలంట. మందిరానికి వచ్చినప్పుడు చాలా మంది అశ్రద్ధగా ఉంటారు. నేను అందుకునే ఎవరిని అశ్రద్ధగా ఉండకోకుండా ఉండాలంటే, అయ్యా వాక్యమేనండి, అయ్యా వాక్యమేనండి అంటే ఎవరు నేను పేరు పెట్టి పిలిచానంటే ఆ వ్యక్తికి నాకేదో శత్రుత్వం ఉందని కాదు. వాక్యం శ్రద్ధగా వినాలని మరలా పేరెట్టి పిలుస్తాను. ఎందుకంటే నేను పిలిచానంటే వాళ్ళ మీద నాకు ప్రత్యేకమైన ఇంట్రెస్ట్ ఉంది కాబట్టి పిలిచాను అంతే. దేవునికి స్తోత్రం. చేతులు పైకి చెప్పండి అందరూ. హల్లెలూయా అనగానే మన చేతులు ఏమవ్వాలి? చేతులు పైకి లేచిపోవాలి. లేపలేదు అంటే మనంత గర్విష్ఠులకి ఎవరు లేరనమాట. హల్లెలూయా చెప్పండి దగ్గరికి, హల్లెలూయా. చూడండి, మొదట నువ్వు దేవుణ్ణి అడిగావు, ప్రార్థన చేసావు, ప్రార్థన చేసిన దానికి నా దేవుడు ఏమివ్వాలి? జవాబు ఇవ్వాలి. జవాబు ఇస్తాను అన్నాడు నా దేవుడు. ఇవ్వను అట్లా, ఇస్తాడు గ్యారంటీగా.
నువ్వు అడిగిన దానికి ఉత్తరం ఇస్తాడు. ఇవ్వనన్నట్ల ఇస్తాడు, ఇచ్చేవాడు ఆయన, ఇవ్వగలిగే అంటే స్థాయి ఉన్నవాడు ఆయన. అందుకనే మనకు తెలిసిన వాక్యం ఏంటండి? యెషయా గ్రంథం 59 మీరు చదవద్దు, మీరు అనేటప్పుడుగా మాట చెప్పేయాలి. చెప్పండి ఇప్పుడు. యెషయా గ్రంథం 59 చెప్పండి. ఎవరైనా చెప్పగలుగుతారా? దేవునికి స్తోత్రం. చూసారండి, మీకు ఎంత ఇంట్రెస్ట్ నాకు అర్థమైంది ఇప్పుడు. అక్కడ ఏమన్నాడో తెలుసా? యెహోవా హస్తము రక్షింపనేరకుండునట్లు యెహోవా హస్తము. నేను చూసారండి, అసలు నేనే సరిగ్గా మర్చిపోతాను అనుకున్నాను, మీరు ఇంకా మంచోళ్ళు అనమాట. ప్రైజ్ లార్డ్. చెప్పండి ఇప్పుడు. ఇప్పుడు ఆ మాట ఉందా అక్కడ? రక్షింపనేరకుండునట్లు యెహోవా హస్తము కురచ కాలేదు, విననేరకుండునట్లు ఆయన చెవులు. అంటే చూసారండి, ఆయన హస్తము రక్షించే. సమాధానం చెప్పరండి అమ్మ. మీరు ఇక్కడ ఉండలేదు, చాలా మంది ఎక్కడో ఉంటున్నారు. రక్షింపనేరకుండా ఉండునట్లు ఆయన హస్తము, గట్టిగా చెప్పాలి, విననేరకుండునట్లు ఆయన చెవులు. వెరీ గుడ్, అలా సమాధానం చెప్పాలి. దేవునికి స్తోత్రం చెప్పండి. అంటే ఆయన హస్తము, నెక్స్ట్ రక్షించే హస్తము, ఆయన చెవులు వినగలిగే చెవులు. దేవునికి స్తోత్రం చెప్పండి. ఆయన హస్తము రక్షించే హస్తము, ఆయన చెవులు వినగలిగే చెవులు. అంటే నువ్వు ప్రార్థన చేస్తున్నావు, ఆయన హస్తము నిన్ను రక్షిస్తుంది. నువ్వు ప్రార్థన చేస్తున్నావు, ఆయన చెవులెట్టి ఆలకిస్తున్నాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. ఆలకిస్తున్నాడా లేదా? మీకు మరొక వాక్యాన్ని నేను చూపిస్తాను, జాగ్రత్తగా వాక్యాన్ని చూడండి. రాయబడిన సందర్భాలు చూడండి. 2వ దినవృత్తాంతాల గ్రంథము 7వ అధ్యాయము 15వ వాక్యం చూడండి, ఏమని రాయబడి ఉందో. 2వ దినవృత్తాంతాల గ్రంథము 7వ అధ్యాయము ప్రియులరా 15వ వాక్యము. ఈ స్థలమందు చేయబడు ప్రార్థన మీద నా కనుదృష్టి నిలుచును. దేవునికి స్తోత్రం చెప్పండి. దగ్గరగా చెప్పండి అందరూ. హల్లెలూయా. వాక్యం చూడండి, ఏమని రాయబడి ఉందో. ఈ స్థలమందు, ఈ స్థలమందు, ఈ స్థలమందు చెయ్యబడు ప్రార్థనల మీద నా కనుదృష్టి నిలుచును. ఇటు చూడు. ఈ స్థలమందు చెయ్యబడు ప్రార్థనల మీద దేవుని కనుదృష్టి నిలుచును. నెక్స్ట్, నా చెవులు దానిని. ఏం అద్భుతం అండి! యెషయా ప్రవక్త గ్రంథంలోనేమో విననేరకుండునట్లు నా చెవులు, రక్షింపనేరకుండునట్లు నా హస్తము కురచగాలేదు, విననేరకుండునట్లు నా చెవులు అన్నాడు. ఇక్కడ 2వ దినవృత్తాంతాల గ్రంథం వచ్చే సమయానికి ఈ స్థలమందు చేయబడు ప్రార్థన మీద నా కనుదృష్టి. అబ్బా, ఎంత మంచి మాట చూడండి. అమ్మ, మీరు అనుకుంటున్నారు ఇదేదో కదండి, ఏదో నార్మల్గా మన ఇంట్లో మనం ఎలాగుంటామో అలాగే ఉండొచ్చు ఈ స్థలం అని అనుకుంటున్నారు. వద్దు, తప్పది. మీ ఆలోచన కరెక్ట్ కాదు. వాక్యం చెప్తుంది, ఈ స్థలమందు చేయబడు ప్రార్థన మీద నా కనుదృష్టి నిలుచును. ఈ స్థలమందు ప్రార్థన చేస్తున్నావు, నువ్వు ప్రార్థన చేసే నీ ప్రార్థన మీద దేవుడు తన కనుదృష్టి నిలుపుతాడు. నెక్స్ట్ ఏమంటున్నాడు? నా చెవులు దానిని ఆలకిస్తా. గ్యారంటీగా ఈ స్థలమందు చేయబడుతున్న ప్రార్థన మీద దేవుడు తన కనుదృష్టి ఉంచుతున్నాడు. ఆయన చెవులు దానిని ఏం చేస్తున్నాయి? చెప్పాలి గట్టిగా. ఆలకిస్తున్నాయి. ఆలకిస్తున్నాయి లేవా? ఆలకిస్తున్నాయి. జాగ్రత్త. అయితే ప్రియులరా, రాయబడిన సందర్భాల ప్రకారంగా నీ ప్రార్థన ఆయన కనుదృష్టి పెట్టి ఆలకిస్తున్నాడు, చెవులెట్టి ఆలకిస్తున్నాడు, కనుదృష్టి పెట్టి చూస్తున్నాడు. రక్షింపనేరకుండానట్లు ఆయన హస్తం కురచగలేదు, విననేరకుండానట్లు ఆయన చెవులు. అంటే ఆయన హస్తము నిన్ను రక్షించేది, ఆయన చెవులు నీ ప్రార్థన ఆలకించి సమాధానం ఇచ్చేవే. దేవునికి స్తోత్రం. అయితే చూడండి, రాయబడిన సందర్భాలు ఇప్పుడు నిర్గమాకాండం 15వ అధ్యాయం. మీ దేవుడైన యెహోవా వాక్కును శ్రద్ధగా విని ఏం చేయాలంట? గట్టిగా చెప్పాలి. ఒక్కొక్కసారి చాలా మంది అశ్రద్ధగా ఉంటారు మందిరాల్లో. వాక్యం చెప్పేటప్పుడు వాక్యం మీద మనసు కేంద్రీకరించరు, నిద్రపోవడం, అటు చూడడం, ఇటు చూడడం, అది ఆలోచించడం, ఇదే ఆలోచించడం. అలా ఉండకూడదండి. దేవుడిని జీవితంలో అద్భుతం చేయాలంటే, నువ్వు అడిగిన ప్రశ్నకు, నువ్వు ప్రార్థించిన ప్రార్థనకు సమాధానం రావాలంటే, నువ్వు ప్రార్థించినప్పుడు దేవుడు జవాబు ఇవ్వాలంటే, అర్థమవుతుందండి, మొదట నువ్వు రాగానే దేవుణ్ణి అడిగావు,
అడిగినప్పుడు నా దేవుడు ఇదే ప్రశ్న నీకు వేస్తాను. ఏంటో తెలుసండి, ఏమంటున్నాడు అక్కడ రాయబడిన సందర్భాలంటే, నీ దేవుడైన యెహోవా వాక్కును శ్రద్ధగా విని. చెప్పండి, ఇప్పుడు గట్టిగా చెప్పండి. మొదట ఏం చేయాలి? దేవుడు మాట్లాడుతున్నప్పుడు అమ్మా శ్రద్ధగా వినాలి, శ్రద్ధగా వినాలి. అశ్రద్ధగా వినేవాడికి 0 మార్కులు వస్తాయి. లెసన్ చెప్పేటప్పుడు విన్నోడికి, నిద్రపోయేవాడికి 0 మార్కులు వస్తాయి. శ్రద్ధగా వినేవాడికి చెప్పండి మంచి మార్కులు వస్తాయి. అందుకనే చూడండి, మంచి మార్కులు మెరిట్ ఉన్న వాళ్ళందరినీ మాస్టర్ ఏం చేస్తారంటే నెమ్మదిగా ఎదర బెంచికి లాగుతారు. ఎక్కడికి లాగేస్తారు చెప్పండి గట్టిగా. ఎందుకని? చదివే వాళ్ళందరూ ఎదర బెంచ్లో ఉంటారు, చదవని వాళ్ళందరూ ఎక్కడ ఉంటారు అమ్మా? అంటే వెనకాల బ్యాచ్లో ఉన్న వాళ్ళందరూ మీరు చదవలేని వాళ్ళని కాదు, జాగ్రత్తగా వినండి. ఎక్కడున్నా మన మనసు జాగ్రత్తగా వాక్యం మీద కేంద్రీకరిస్తే మన ప్రశ్నకు, మన ప్రార్థనకు దేవుడు ఏమిస్తాడు? జవాబిస్తాడు. చూడండి, నీ దేవుడైన యెహోవా వాక్కును శ్రద్ధగా విని. ఒకసారి శ్రద్ధగా వింటున్నారా అమ్మ? మీ ప్రార్థనకు సమాధానం రావాలి. ఇప్పుడు మీ ప్రార్థనకు సమాధానం రావాలంటే దేవుని వాక్కును ఏం చేయాలి? గట్టిగా చెప్పండి. వినాలి. ప్రార్థన చేస్తున్నారు, దేవుడు మీ ప్రార్థన ఆలకిస్తాడు, మీ ప్రార్థనకు జవాబిస్తాడు. ఇవ్వాలి కనుక, ఇస్తాడు కనుక, మీ ప్రార్థనకు సమాధానం మీరు పొందుకోవాలి కనుక మీరు మందిరములో దేవుని వాక్యమును శ్రద్ధగా చెప్పండి గట్టిగా వినాలి. వినాలి, అర్థమవుతుందండి? వినాలి. నెక్స్ట్ చూడండి రాయబడిన సందర్భాలు. ఆయన దృష్టికి న్యాయమైనది చేసి. ఇప్పుడు న్యాయమైనది ఎలా చేయగలుగుతాం? న్యాయమైంది ఎలా చేయగలుగుతాం? ఇప్పుడు భారతదేశానికి ఒక రూల్ ఉంది. ఏంటి? మనం రోడ్డంతా వెళ్ళినప్పుడు కుడి ప్రక్కనే ప్రయాణం చేయాలని రూల్ ఉంది అన్న. అంతేనా? కుడి ప్రక్క అమ్మ ఏ ప్రక్క చెప్పండి అమ్మా? ఎడపక్క, కుడి ప్రక్క. ఇప్పుడు రూలు, ఎవరైనా ఎట్టి వెళ్ళాలంటే కుడి ప్రక్కే ఏంటంటే ఎడమ ప్రక్కే ప్రయాణం చేయాలా. కుడి ప్రక్క ప్రయాణం చేసామంటే యాక్సిడెంట్ అవుతాయి గ్యారంటీగా. జాగ్రత్తగా నేను చెప్పే మాట. రూలు, భారతదేశంలో రూల్ ఏంటి అంటే అర్థమవుతుందండి, మనం ప్రయాణం చేసినప్పుడు ఎటువైపుకి వెళ్తున్నాం? భీమవరం వెళ్తున్నామా? ఎడం ప్రక్క వెళ్ళాలి. గొలవం తిప్పి వస్తున్నామా? చెప్పాలి గట్టిగా, ఎడం ప్రక్క రావాలి. లేదు ఆడెవడు భారతదేశంలో ఉన్న రూలు నేను పాటించడం ఏంటని నువ్వు కుడి ప్రక్కే వెళ్ళావనుకోండి, అవతల పక్క వచ్చి కూడా నీకు లేపుకెళ్ళిపోతాడు ఎంతో దూరం. దేవునికి స్తోత్రం చెప్పండి. అంటే రూల్ ఇస్ రూల్, రూల్ ఫర్ ఆల్. అంటే రూల్ ఏం చేయాలి? అందరూ పాటించాలి. ఇప్పుడు నువ్వు పాటిస్తున్నావు, నేను పాటిస్తున్నావు, అందరూ పాటిస్తున్నావు కదండి. ఇప్పుడు నువ్వు ప్రార్థన చేస్తున్నావు, నువ్వు ప్రార్థన చేసినప్పుడు నీకు ఏంటి కొన్ని కండిషన్స్ ఉన్నాయి. అక్కడ చూడు ఒకసారి. నువ్వు ప్రార్థన చేసినప్పుడు నీ ప్రార్థనకు కొన్ని కండిషన్స్ పెట్టాడు దేవుడు. అక్కడ చూడండి ఏమన్నాడు? నీ ప్రార్థన దేవుడు ఆలకించాలి అంటే, నీ ప్రార్థనకు దేవుడు సమాధానం ఇవ్వాలి అంటే, నీ ప్రార్థనకు దేవుడు జవాబు ఇవ్వాలంటే నువ్వు మందిరములో దేవుని వాక్యమును చెప్పాలి గట్టిగా, శ్రద్ధగా ఉండాలి. అమ్మ నిద్రపోతున్నారు ఈశ్వరమ్మ గారు? అసలు నిద్రపోవద్దు, జాగ్రత్తగా. నేను ఇప్పుడు వరకు మొత్తుకునేది ఇటు 2 బ్యాచ్లు ఉంటాయి, ఒక్కొక్కరు అటు ఇటు ఊగుతూ ఉంటారు. ఓకే, కొంచెం వినండమ్మ వాక్యము. మనల్ని రక్షింపగలిగిన శక్తి కలిగిన దేవుని వాక్యం వినకపోతే కాస్తంతకు వాటర్ బాటిల్ అని దగ్గర పెట్టుకోండి, అప్పుడప్పుడు కళ్ళు తడుపుకుంటా ఉంటాయి. దేవునికి స్తోత్రం చెప్పండి అమ్మ, కొద్ది బిగ్గరగా చెప్పండి. అసలు నిద్రపోవటానికి అయితే మన మందిరానికి రావక్కర్లేదండి. ఇంటికాడ మంచిగా ఏంటంటే పరుపులు ఉంటాయి, ఫ్యాన్లు ఉంటాయి. దేవునికి మహిమ కలుగును గాక. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. నిద్రపోయే స్థలము కానీ కాదు, మనల్ని రక్షింపగలిగిన శక్తి కలిగిన దేవుని వాక్యాన్ని వినే సమయం ఇది. ఈ సమయంలో నిద్రపోయామంటే మనకంటే అర్థమవుతుందంటే చీకటి సంబంధులు మరి ఎవరో ఉండరని ప్రభు పేరట మీకు తెలియజేస్తున్నాను. జాగ్రత్తగా దేవుని వాక్యం వినండి. మధ్యలో ఇవన్నీ నాకు ఏంటంటే ఎక్స్ట్రా వాక్యం మళ్ళీ టాపిక్ డైవర్ట్ అయిపోతూ ఉంటాయి. జాగ్రత్తగా వినండి ప్రియులారా. చూడండి ఇప్పుడు ఏంటి కండిషన్స్ ఏంటంటే, మొదట నువ్వు దేవుని మందిరంలో నువ్వు ప్రార్థన చేసావు, రాగానే నీ ప్రార్థనకు జవాబు ఇవ్వాలి అంటే దేవుడైన యెహోవా మాట శ్రద్ధగా వినాలి. సేవకులు బోధించినప్పుడు నేను అందుకని చెప్పాను, జాన్ వెస్లీ గారు చెప్పినా, జాన్ వెస్లీ గారు వాళ్ళ నాన్న చెప్పినా,
వాళ్ళ తాత చెప్పినా, నాలంటి బొడ్డోడు చెప్పినా, తెలివిలేనోడు చెప్పినా, ఎవరు చెప్పినా వాక్యమే. పాయింట్ ఉంటుంది, క్యాచ్ చేయండి జాగ్రత్తగా. మనం అక్కడికి వెళ్ళినప్పుడు నోరావులించేసి ఈగలు వెళ్ళిపోయేలాగా, దోమలు వెళ్ళిపోయేలాగా అక్కడ ఉంటాం. ఇక్కడ మాత్రం చెప్పండి ఏం చేస్తాం? నిద్రపోతాం. దేవునికి స్తోత్రం చెప్పండి. అక్కడ ఉందేంటో ఇక్కడ లేనిదేంటో నాకు అర్థం కాదు చాలా మంది జీవితాల్లో. జాగ్రత్తగా వినండి వాక్యాన్ని ప్రియులారా. మొదట ఏం చేయాలంటే, నీ ప్రశ్నకు సమాధానం రావాలంటే దేవుడైన యెహోవా మాట. నెక్స్ట్ చూడండి, రాయబడిన సందర్భాలు ఆయన దృష్టికి న్యాయమైనది చేస్తూ వెళ్ళాల. ప్రభాకర్ రావు గారు, అయ్యా ఏం చేయాలి? న్యాయమైంది. ఎలా చేస్తాం ఇప్పుడు న్యాయమైంది అంటే? శ్రద్ధగా వింటే ఏది న్యాయమో మనకు తెలుస్తుంది. ఏ వింటే? వాక్యం శ్రద్ధగా వింటే ఏది న్యాయమైంది, ఏది అన్యాయమైంది అర్థమవుతుందండి. ఏది న్యాయమైంది, ఏది అన్యాయమైంది ఎలా తెలుస్తుంది మనకి? దైవజనుడు దైవావేశం కలిగి వాక్యాన్ని బోధిస్తాడు చూడు, అప్పుడు జాగ్రత్తగా విన్నామనుకో ఏది న్యాయమైంది, ఏది అది అర్థమవుతుంది. అందుకనే నువ్వు జాగ్రత్తగా విన్న తర్వాత ఏం చేయమన్నాడు రాయబడిన సందర్భాలు అంటే, ఆయన దృష్టికి న్యాయమైంది చెయ్యి. నా దృష్టికి కాదు, నా దృష్టికి కాదు. ఎవరి దృష్టికి? చెప్పండి గట్టిగా. దేవుని దృష్టికి న్యాయమైంది చెయ్యి. ఆయన దృష్టికి ఏది న్యాయమైంది? అసలు ఆయన దృష్టికి ఏది న్యాయమైంది? ఆయన దృష్టికి ఏది న్యాయమైందో అది జరిగించి నీ జీవితంలో, అది చెయ్యి నీ జీవితంలో. అర్థమవుతుందండి? అది చెయ్యి. ఇప్పుడు ఏమన్నాడు? ఆయన దృష్టికి న్యాయమైనది చేసి ఆయన ఆజ్ఞలకు విధేయులై ఆయన కట్టడలన్నిటినీ అనుసరించిన ఎడల నేను ఐగుప్తీలకు కలగజేసిన రోగములో ఏది నీ దగ్గరకు రాదు. దేవునికి స్తోత్రం. ఐగుప్తీలు ఎవరు? దేవుని ఎరగని మనుషులు. ఇశ్రాయేలీలు ఎవరు? దేవుని తెలిసినటువంటి మనుషులు కదండి. ఐగుప్తీలకు కలగజేసిన ఏ రోగమో చెప్పండి ఇప్పుడు నీ దగ్గరికి ఎందుకు రానివ్వను అంటే, నువ్వు నా వాక్యం విన్నావు. ఎందుకు రానివ్వనంటే న్యాయమైంది జరిగించావు. ఎందుకు రానివ్వను అంటే, నేను ఆజ్ఞాపించిన ఆజ్ఞలు కట్టడలు నువ్వు అనుసరించావు గనుక ఐగుప్తీలకు కలగజేసిన ఏ రోగము చెప్పండి ఇప్పుడు నీకు రానియను అన్నాడు. చూడండి అక్కడ దేవుడు ఎంత అద్భుతమైన మాట అండి. రానియను. తర్వాత ఏమన్నాడు నెక్స్ట్? ఇప్పుడు చూడండి, అప్పుడు చూడండి ఆ మాట చూడండి ఎంత బాగుందో. దేవునికి స్తోత్రం. అందరూ చెప్పండి హల్లెలూయా. నెక్స్ట్ ఇప్పుడు చూడండి, మనకు కావలసింది, మనకు అవసరమైంది ఏంటది? ఆరోగ్య సమస్య, కుటుంబ సమస్య, మానసిక ఒత్తిడి, సమాధానము లేని పరిస్థితులు, ఇవన్నీ కూడా దేవుడు దయచేస్తాడండి. ఎప్పుడో తెలుసా? నువ్వు జాగ్రత్తగా దేవుని వాక్యాన్ని విను. రెండోదిగా అర్థమవుతుందండి, ఆయన దృష్టికి ఏది న్యాయమైందో అది జరిగించు. మూడోదిగా ఆయన ఆజ్ఞాపించిన ఆజ్ఞలు కట్టడలన్నిటినీ చక్కగా అనుసరించి నడుచుకో. ఐగుప్తీలకు నేను పంపిన ఏ రోగము నీ ఇంటి దగ్గరకు రాదు, ఏ తెగులు నీ దగ్గరకు రాదు 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 అన్నాడు. చూడండి నా దేవుడు అక్కడ. అప్పుడు అన్నాడు, ఎందుకో తెలుసా? వాళ్లకు స్వస్థపరిచే దేవుడు లేడు, నేను స్వస్థపరిచే దేవుణ్ణి అన్నాడు. చూడండి దేవునికి స్తోత్రం. దగ్గరగా చెప్పండి ఒకసారి అందరూ, స్వరమెత్తి చెప్పండి అందరూ ఒకసారి హల్లెలూయా. చూడండి రాయబడిన సందర్భాలు ఏమన్నాడు చూడండి. రాయబడిన సందర్భాలు మనం చూద్దాం ఏమన్నాడు ఒకసారి చూడండి. నిన్ను స్వస్థపరచు యెహోవాను నేనే అన్నాడంటే, ఆయనే స్వయంగా అన్నాడనే మాట. అమ్మ నేను అందుకుని అంటున్నాను, నువ్వు మందిరానికి వచ్చావు, మందిరానికి వచ్చి రాగానే ప్రభువా, నేను కూడా ప్రార్థన చేశాను. రాగానే నాకు కొన్ని అవసరతలు ఉంటాయి, నేను కూడా ప్రార్థన చేశాను. నా ప్రార్థనకు దేవుడు జవాబు ఇవ్వాలంటే నేను దేవుని వాక్యాన్ని శ్రద్ధగా వినాలి. నా ప్రార్థనకు దేవుడు జవాబు ఇవ్వాలంటే న్యాయమును జరిగించాలా. నా ప్రార్థనకు దేవుడు ఉత్తరం ఇవ్వాలి అంటే ప్రియులారా అర్థమవుతుందండి, మనకు ఆజ్ఞాపించిన ఆజ్ఞలు కట్టలు జాగ్రత్తగా దాన్ని పాటిస్తే అన్నాడు, ఐగుప్తు దేశంలోనికి నేను పంపించిన ఏ తెగులు నీ దగ్గరకు రాదు. ఎందుకో తెలుసా? స్వస్థపరచు యెహోవాను నేను గనక నీకు నేను తోడుగా ఉన్నాను అన్నాడు. దేవునికి స్తోత్రం.
అన్నాడండి ఆయన. ఎందుకని? మన దేవునికి ఒక మాట ఉంది, స్వస్థపరచు యెహోవాను. దగ్గరగా చెప్పండి, స్వస్థపరచు యెహోవాను నేనే నేనే నేనే. ప్రియులరా, అది పూర్వం నుండి వెంటాడుతున్న రోగమైన, అర్థమవుతుందండి, తరతరాలుగా నిన్ను విసిగిస్తున్న రోగమైన ఏదైనా, నా దేవునికి ఉన్న శక్తి ఏంటో తెలుసా? స్వస్థపరచు యెహోవాను. దగ్గరగా చెప్పండి. ఎవరు? మీరా? చెప్పండి ఎవరు? దేవుడు అంటున్నాడు, నేనే మిమ్మల్ని స్వస్థపరిచేవాడిని, నేనే మీకు ఆరోగ్యం ఇచ్చేవాడిని. ప్రియులరా, మనం చేయవలసిందేదో తెలుసా? మీకు ఒక విషయం చెప్తున్నానండి. ప్రార్థన చేసినప్పుడు మాత్రమే కాదు, వాక్యం వినేటప్పుడు కూడా నా దేవుడు మిమ్మల్ని తాకుతాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. ఎప్పుడో తెలుసా? ఆరాధనలో మాత్రమే కాదు ప్రియులరా, వాక్య పరిచర్య సమయంలో కూడా దేవుడు ఏం చేస్తాడు తెలుసండి? ప్రతి వారిని ఏం చేస్తాడు? చెప్పండి గట్టిగా, తాకుతాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. బిగ్గరగా చెప్పండి, ఇంకా బిగ్గరగా చెప్పండి. ఏం చేస్తాడు చెప్పండి? ఇప్పుడు తాకుతాడు దేవుడు ప్రియులరా. ఎందుకంటే ఆయనకు అసాధ్యమైనదంటూ ఏది? ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. నీకు అసాధ్యమైనది ఏదియు లేదు, సమస్తము సాధ్యమే నీకు. చెప్పలు కొడదాం అందరూ కూడా. నీకు అసాధ్యమైనది సమస్తము సాధ్యమే నీకు. ప్రభువా ప్రభువా సమస్తము సాధ్యం, ప్రభువా ప్రభువా సమస్తము సాధ్యం, నీకు అసాధ్యమైనది. చెప్పలు కొడదాం అందరూ కూడా. సమస్తము సాధ్యమే నీకు, నీకు అసాధ్యమైనది ఏదీ లేదు. దగ్గరగా లేచి నిలబడదాం ఒకసారి, లేచి నిలబడదాం. సమస్తము సాధ్యం, ప్రభువా నీకు అసాధ్యమైనది ఏదీ లేదు. దగ్గరగా చెప్పకూడదు, నిద్రపోయేవాళ్ళు గట్టిగా కొట్టి. అసాధ్యమైనది ఏదీ లేదు, సమస్తము సాధ్యమే నీకు. వ్యాధుల నుండి స్వస్థపరచుట సాధ్యం, బలహీనులకు బలమును ఇచ్చుట సాధ్యం. వ్యాధుల నుండి స్వస్థపరచుట సాధ్యం, బలహీనులకు బలమును ఇచ్చుట సాధ్యం. నీకు సాటి అయిన దేవుడు లేనే లేడు యేసయ్యా, నీకు సాటి అయిన దేవుడు జగముననే. అందరూ పెద్దగా చెప్పండి, పెద్దగా చెప్పండి. నీకు సాటి అయిన దేవుడు బలవంతుడా, మహోన్నతుడా, స్తోత్రుడా నా యేసయ్యా. బలవంతుడా, అసాధ్యమైనది ఏదీ లేదు, అసాధ్యమైనది ఏదీ లేదు. పాపము నుండి విడిపించుట సాధ్యం, శాపము నుండి విముక్తినిచ్చుట సాధ్యం. పాపము నుండి విడిపించుట సాధ్యం, శాపము నుండి విముక్తినిచ్చుట సాధ్యం. నీలా ప్రేమించే దేవుడు లేనే లేడు, నీలా ప్రేమించే దేవుడు జగముననే. నీలా ప్రేమించే దేవుడు జగముననే. బలవంతుడా, మహోన్నతుడా, స్తోత్రుడా నా యేసయ్యా. మహోన్నతుడా, స్తోత్రుడా నా యేసయ్యా. నీకు అసాధ్యమైనది ఏదీ లేదు, సమస్తము సాధ్యమే నీకు, నీకు అసాధ్యమైనది ఏదీ లేదు,
సమస్తము సాధ్యమే నీకు, నీకు అసాధ్యమైనది ఏదీ లేదు. సమస్తము సాధ్యమే నీకు, నీకు అసాధ్యమైనది ఏదీ లేదు. ఎక్కడైనా చెవులు కొడదాం, దేవుడికి అసాధ్యమైనది ఏదీ లేదు ప్రియులారా, ఏదీ లేదు. నీకు అసాధ్యమైనది ఏదీ లేదు. సమస్తము సాధ్యమే నీకు, నీకు అసాధ్యమైనది ఏదీ లేదు. సమస్తము సాధ్యమే నీకు. హల్లెలూయా. దగ్గరగా చెప్తాం అందరూ హల్లెలూయా. ఇంకా దగ్గరగా హల్లెలూయా. మంచిది, అందరూ కూర్చోండి. ప్రియులారా, సమయానికి నేను వాక్యాన్ని ముగించే ప్రయత్నం చేసేస్తాను. ప్రియులారా, జాగ్రత్తగా దేవుని మాటలు ఆలకించవలసిందిగా ప్రేమతో మీ అందరికీ తెలియజేస్తున్నాను. ప్రభు చెప్తూ ఉన్నాడు, వినండి చాలా ప్రభు సెలవిస్తూ ఉన్నాడు. ఏమన్నాడంటే, నిన్ను స్వస్థపరచు యెహోవాను. చెప్పండి గట్టిగా. ఆయనే అంటున్నాడు, ఇశ్రాయేలు ప్రజలతో చెప్తున్నాడు, ఐగుప్తీయులకు కలుగజేసిన ఏ రోగము నీ దగ్గరకు రాదు. ఎందుకో తెలుసా? స్వస్థపరచు యెహోవానైన నేను మీకు తోడై ఉన్నాను. నిన్ను స్వస్థపరచు యెహోవాను నేనే అన్నాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. ఇప్పుడు మీకు అర్థమైంది కదండి. దేవుని సన్నిధిలో ప్రార్థన చేశారా అందరూనే? చెప్పండి, చేతుల పైకి ఎత్తి అందరూ. చేసిన వాళ్ళు అందరూ చేతుల పైకి ఎత్తండి. చేశారు కదండి. ఏదో అవసరత కొరకు, మీ పిల్లల చదువుల కొరకు, ఉద్యోగాల కొరకు కదండి, మీ భర్తల ఏంటండి ప్రియులరా ఉద్యోగాల కొరకు, మీ పిల్లల ఏంటండి ప్రియులరా చదువుల్లో, లేకపోతే మీ బిడ్డల పెళ్ళిళ్ళలో, మీ గృహ నిర్మాణం కొరకు, ఏదో అవసరత కొరకు, రోగము కొరకు, అనారోగ్యము కొరకు ప్రార్థన చేశారు. సమాధానం ఇవ్వాలంటే దేవుని వాక్యాన్ని శ్రద్ధగా వినాలి. నెక్స్ట్, ఆయన దృష్టికి న్యాయమును జరిగించాలి. రెండోది, ఆయన ఆజ్ఞలను, అప్పుడు నిన్ను స్వస్థపరచు యెహోవాను నేనే అన్నాడు. ఇప్పుడు చూడండి మరొక మాట. ప్రభు పేరట మీకు వాక్యాన్ని నేను చూపిస్తాను, జాగ్రత్తగా వినండి. 2వ దినవృత్తాంతాల గ్రంథము 7వ అధ్యాయము 14వ వాక్యాన్ని చదువుదామండి. 2వ దినవృత్తాంతాల గ్రంథము. నా పేరు పెట్టబడిన నా జనులు. దేవునికి స్తోత్రం చెప్పండి, దగ్గరగా చెప్పండి. ఎవరు పేరు పెట్టబడిన జనులు? ఇప్పుడు మనందరం ఎవరో అమ్మా? వెరీ గుడ్ కదండి. ఆయన పేరు పెట్టబడిన ప్రజలమే కదండి. చెప్పాలి గట్టిగా. ఎవరు పేరు పెట్టబడ్డది? మనకి ప్రభు అయిన దేవుని పేరు పెట్టబడ్డది. అందుకనే చూడండి, లాజర్ని, అర్థమవుతుందండి, లాజర్ని తీసుకెళ్ళి ప్రభు ఎక్కడి నుంచాడో తెలుసండి? అబ్రహాము. ఎక్కడ? అబ్రహాము. చెప్పండి, ఎక్కడున్నాడు? అబ్రహామును ఆనుకుని ఉన్నాడంట. ఎవరు? కుడి పక్కన ఆనుకున్నాడంట లాజరు కదండి. తర్వాత ప్రియులరా, ఎవరిని? మారు మనసు పొందిన జక్కీని ఏమన్నాడు? మారు మనసు పొందిన జక్కీని ఏమన్నాడు? అది లాజరునేమో అబ్రహాము కుడి రొమ్మున ఆనుకునేలాగా ఉంచాడంట. రక్షించబడినటువంటి జక్కయ్యని అన్నాడంట, ఇతడును అబ్రహాము. ఇప్పుడు ఇక్కడ మనందరం విశ్వాసులకు తండ్రిగా మన పితామహుడైన అబ్రహాము సంతానమై ఉన్నాం, దేవుని సంతానమై ఉన్నాం కదండి. ఇప్పుడు ఇక్కడ చూడండి ఏమన్నాడు ప్రియులారా, రాయబడిన నా పేరు పెట్టబడిన నా జనులు. నెక్స్ట్ ఆ మాట చూడండి ఎంత అద్భుతంగా ఉందో. అమ్మా, మందిరంలోకి రాగానే మోకరించి ప్రార్థన చేసావుగా, ఏదో అవసరత కొరకు అడిగావుగా, అనారోగ్యం కొరకు అడిగావుగా, నీ పిల్లల సమస్యల కొరకు అడిగావుగా, నీ బిడ్డల వివాహాల కొరకు అడిగావుగా, నూతన గృహం కొరకు అడిగావుగా కదండి. ఏదో ప్రార్థన విన్నపాన్ని దేవుని సన్నిధిలో ఉంచావుగా, నా దేవుడు ఆలకిస్తాడు. ఇప్పుడు ఏమంటే తెలుసండి, మీరు నా పేరు పెట్టబడిన ప్రజలే కదా, నా పేరు పెట్టబడిన నా జనులే కదా. మీరు మందిరానికి వచ్చినప్పుడు ఏం చేయాలి తెలుసా? తమను తాము, చెప్పండి గట్టిగా, దగ్గరగా చెప్పాలి, తమను తాము తగ్గించుకుని అన్నాడు. చూడండి మొదటి పాయింట్ చూడండి ఎంత అద్భుతంగా ఉందో. ఏం చేయాలమ్మా? దగ్గరగా చెప్పండి. దేవుని మందిరంలో అంటండి, ముందు శ్రద్ధగా దేవుని వాక్యం వినాలంట, న్యాయమైంది జరిగించాలంట. దేవుని వాక్యం ఏంటండి? ఆయన ఆజ్ఞాపించిన ఆజ్ఞలు కట్టడలు జాగ్రత్తగా అనుసరించాలి. ప్రార్థన తర్వాత స్వస్థపరచు యెహోవాను నేనే అన్నాడు కదండి. నెక్స్ట్ ఇక్కడ చూడండి ఏమన్నాడు? నా పేరు పెట్టబడిన నా జనులు, నా పేరు పెట్టబడిన నా జనులు.
ఏమంటున్నాడు రాయబడిన సందర్భాల్లో అంటే, తమను తాము తగ్గించుకుని ప్రార్థన చేసి నన్ను వెతికి తమ చెడు మార్గాలను విడిచిన ఎడలా. దేవునికి స్తోత్రం చెప్పండి. చూసారండి, నేనేమని చెప్పాను? మీరు అడుగుతారు, అడిగిన దానికి దేవుడు కండిషన్ పెడతాడు. మనం అడుగుతాము, చెప్పండి ఏం పెడతారు? కండిషన్ పాటిస్తే అప్పుడు దేవుడు మన ప్రార్థనకి ఏమిస్తాడు? జవాబిస్తాడు కదండి ప్రియులరా. ఇప్పుడు చూడండి, నా పేరు పెట్టబడిన నా జనులు నా మందిరంలో వాళ్ళు ప్రార్థన చేస్తారు. ప్రార్థన చేసినప్పుడు నేనేం చేస్తానంటే వారికి కొన్ని కండిషన్ పెడుతున్నాను. ఏంటా కండిషను? సలోమోనుతో చెప్తున్న మాటలు ఇది. ఏంటా కండిషన్ అంటే, ముందుగా నా మందిరానికి వచ్చిన నా ప్రజలు, నా పేరు పెట్టబడిన నా ప్రజలు, నేను ఎలాగైతే తగ్గించుకున్నానో, నాలో ఎలాగైతే తగ్గింపు మనస్తుందో, అర్థమవుతుందండి. అపోస్తలుడైన పౌలు గారు అంటాడు, క్రీస్తు యేసుకు కలిగిన ఈ మనస్సును మీరును కలిగి ఉండండి. అంటే ఆయనకి ఎలాంటి మనసు ఉందో అలాంటి మనసు మనం కూడా కలిగి ఉండాలని దేవుని వాక్యము సెలవిస్తుంది. అవునా కదండి? సమాధానం చెప్పండి అమ్మ. ఎలాంటి మనసు? క్రీస్తు యేసుకు కలిగిన మనస్సును కలిగి ఉండాలంట. ఎక్కడైనా సరే ఎలాగుండాలంటే క్రీస్తు యేసుకు కలిగిన మనసు. ఎవరికి కలిగిన మనసు? అమ్మ చెప్పండి. క్రీస్తు యేసుకు. ఆయనకి ఎంత మంచి మనసు. అందుకనే మనం పాడతాం, మనసున్న మంచి దేవా నీ మనసును. పాట రాశాడు కానీ అసలు ఆయనకున్న మనసు మనకి ఎక్కడుంది? అసలే ఏమన్నా ఉందా? చెప్పండి. మనం పాడేస్తాం, ఆయన రాశాడు. ఏఆర్ స్టీవెన్సన్ గారు రాశారు ఈ పాట. మనసున్న మంచి దేవా నీ మనసును నాకిచ్చావా, మనసు మలినమైన నాకై మనిషిగా దిగి వచ్చావా. దేవునికి స్తోత్రం. ఆయన మనసున్న మంచి దేవుడు. ఆయన మనసున్న మంచి దేవుడు కదండి. నా యొద్దకు వచ్చేవారు నేను ఎంత మాత్రం త్రోసివేసేవాడిని కాదు అన్నాడు. ఎలాంటోడు వచ్చినా, ఎంత ఘోర పాపిగా వచ్చినా, ఎంత ఘోరమైన వ్యాధితో వచ్చినా ఆయన త్రోసివేయకోకుండా అందరిని హక్కును చేర్చుకున్నవాడు, ప్రేమ కలిగిన వాడు, శాశ్వతమైన ప్రేమ కలిగిన వాడు, మన కొరకు ప్రాణం పెట్టినటువంటి వాడు, మనం ఆరాధిస్తున్న గనుడైన దేవుడు కదండి. అందుకనే అపోస్తలుడైన పౌలు గారు, క్రీస్తు యేసుకు కలిగిన ఈ మనసును మీరును కలిగి ఉండాలి. కలిగి ఉండడం అంటే ఏంటంటే ప్రియులారా, ఆయన అంటండి దేవుని కుమారుడై ఉండి ఆయన ఏం చేశాడంట? తనను తాను రిక్తునిగా చేసుకున్నాడు. అంటే ఎంత తగ్గించేసుకున్నాడో మన దేవుడు, మనం ఆరాధిస్తున్న దేవుడు. ఆయన దేవుని కుమారుడై ఉండి దేవునితో సమానత్వాన్ని కలిగి ఉన్న మన ప్రభు అంటండి తనను తాను రిక్తునిగా చేసుకున్నాడంట. అబ్బా, ఏ మాట అండి ఆ మాట! ఆ తీతుకు రాసిన పత్రికలో ఉంటుంది. రిక్తునిగా చేసుకున్నాడు. ఎంత తగ్గించేసుకున్నాడో. అందుకునే వాక్యం చెప్తుంది, క్రీస్తు యేసుకు కలిగిన మనస్సును మనం కూడా దేవుని మందిరంలో కలిగి ఉండాలి. మనం కలిగి ఉండాలి. ఇప్పుడు ఏంటో మనసు అంటే, నా పేరు పెట్టబడిన నా జనులు నా మందిరములో ఏం చేయాలి? తగ్గించుకోవాలి. ఎప్పుడు కూడా తగ్గించుకోవాలి. కొన్ని ఎగ్జాంపుల్ చెప్తున్నాను. మీరు ఎవరు అలాంటి వాళ్ళు లేరు, చాలా మంచోళ్ళు. పాట ఇవ్వకపోయినా, ఒకవేళ ఎవరైనా కొత్త వాళ్ళు వచ్చినా, ఈరోజు నాకు ఇవ్వకపోయినా పర్లేదండి, ఇంకొకరు వచ్చారు, వాళ్ళకి సమయం ఇవ్వండి. తగ్గించుకోవడం అర్థమవుతుందండి. ఏదైనా పలహారం, ఏదైనా మందిరంలో కదండి, ఏదైనా పంచిపెట్టేది, అయ్యా కంటిన్యూస్ పూర్వం నుంచి మందిరంలో కొనసాగుతున్నాం, అయ్యా కొత్తగా వాళ్ళు వచ్చారుగా, నాకు ఇవ్వకపోయినా పర్లా, వాళ్ళకి ఇవ్వండి. దీన్ని ఏమంటారు? తగ్గింపు. నాకెందుకు ఎవరు? కోడిగుడ్ల కోసం కొట్టుకునే వాళ్ళు బ్యాత్సీలు కదండి. పలహారం కోసం కొట్టుకునే బ్యాత్సీల్లో మనం ఉండకూడదని ప్రభు పేరిట మీకు తెలియజేస్తున్నాను. దేవునికి స్తోత్రం చెప్పండి. దేనికోసాలు? 5 రూపాయలు 6 రూపాయలు కోడిగుడ్ల కోసం, పలహారం కోసం కొట్టుకుని, అర్థమవుతుందండి ఆ పరిస్థితి, దానికోసం నిందించుకుని, గాయపరుచుకుని, మాట్లాడుకునే బ్యాచ్లో మనం ఉండకూడదు. కానీ ఎలా ఉండాలో చెప్పండి. ఇప్పుడు తగ్గించుకోవాలి. ఏమండి, ఈ రోజుకి ఒక రోజే కదా, ఫోన్లో నాకు ఇవ్వకపోతే ఏముంది, ఇంకొకరికి ఇవ్వండి. ఎంత తగ్గింపు. అందుకని క్రీస్తు యేసుకు కలిగిన ఈ మనసును మీరును కలిగి ఉండండి. అందుకని చూడండి, నేను మీ ప్రార్థన ఆలకిస్తాను. చూడండి రాయబడిన సందర్భాలు, నా పేరు పెట్టబడిన నా జనులు తమను తాము తగ్గించుకుని ప్రార్థన చేసి
నన్ను వెదికి, ఇప్పుడు తగ్గించుకోవాలి. రెండోది అంటే నన్ను వెదికి తమ చెడు మార్గాలను విడిచిపెట్టాలంట. అబ్బా, ఏ మాట అండి బాబు! దేవునికి స్తోత్రం చెప్పండి. ఏం చేయాలంట? తమ చెడు మార్గాలను చెడు మార్గాలను చెడు మార్గాలను మనం ఆ పాట మనకు తెలుసు కానీ, హృదయము వ్యాధితో నిండిన దానిని గ్రహించుట ఎవరి సాధ్యము, అంతరంగములను పరిశీలించు. దేవునికి స్తోత్రం చెప్పండి. కదండి, మనకు ఆ పాట తెలుసు కదా. వెరీ గుడ్ కదండి. ఏంటండి? హృదయము వ్యాధితో నిండిన కపట కేంద్రము, దానిని గ్రహించుట ఎవరి సాధ్యము. దేవునికి స్తోత్రం. హృదయం అంటండి వ్యాధితో నిండిపోయిన కపటమైన కేంద్రం అంటది. ఏమి నిండిపోయిందమ్మా? చెప్పండి అమ్మా. చెప్పండి, ఏమి నిండిపోయింది? హృదయం అంటానంటండి. కపటానికి కేంద్రం ఏంటంటే హృదయం. చెడు చేయడానికి కేంద్రం ఏంటి చెప్పండి. ఇప్పుడు మన 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 బాడీకి కేంద్రం ఉంది. ఏంటది చెప్పండి అమ్మా? హృదయం. అర్థమవుతుందండి? ఏంటది? హృదయం. అంతే. హృదయ పరిపూర్ణత నుండి నోటి మాట వస్తుందంట. హృదయము నిండిన దానిని బట్టి నోరు మాట్లాడుతుందంట. దేవునికి స్తోత్రం చెప్పండి. అంటే హృదయంలో ఏమి నిండి ఉందో దానిని బట్టి నోరు, హృదయంలో లేకపోతే నోరు మాట్లాడదు. దేవునికి స్తోత్రం చెప్పండి. చేతుల పైగా చెప్పండి అందరూ హల్లెలూయ. అంటే ప్రియులారా, ఇప్పుడు నా దేవుడు ఏం చెప్తున్నాడంటే, తగ్గించుకుని నన్ను వెతికి తమ చెడు మార్గాలు, కేంద్ర బిందువైన కేంద్రమైన, అర్థమవుతుందండి, హృదయానికి కేంద్రమైన, శరీరానికి కేంద్రమైన, చెడుకు కేంద్రమైన, మనసులో ఉన్న చెడు మార్గాలన్నీ దేవునికి స్తోత్రం. ఏ మార్గాలు? మనకు అసలు ఏ చెడు మార్గాలు ఉండవు. దేవునికి స్తోత్రం. ఏమైనా ఉన్నాయంటారా? చెడు మార్గాలు ఏమైనా ఉన్నాయంటారా? చెప్పండి అమ్మా. ఉన్నాయా లేవా? ఏం సమాధానం చెప్పరేంటండి? ఉంటాయా? గ్యారంటీగా ఉంటాయి. దాన్ని మళ్ళీ లేదంటానికి ఏమి ఉంటాయి గ్యారంటీగా. అయితే నా దేవుడు సెలవిస్తున్నాడు, మీ చెడు మార్గాలను ఏం చేయాలంట? విడిచిపెట్టాలి. చెడు మార్గాలను కండిషన్స్ అండి అన్నీ. వాక్యం వినాలంటున్నాడు, దేవుని దృష్టికి న్యాయమైనది జరిగించాలంటున్నాడు. రెండోదిగా ఆయన మనకు ఆజ్ఞాపించిన ఆజ్ఞలు, కట్టడలు జాగ్రత్తగా పాటిస్తే నిన్ను స్వస్థపరిచే యెహోవా అని నేనే అన్నాడు. దినవృత్తాంతాల గ్రంథం 2వ గ్రంథం 7వ అధ్యాయంలో అన్నాడు, నా పేరు పెట్టబడిన జనులు నా మందిరంలో తగ్గించుకోవాలంటున్నాడు. తర్వాత నన్ను వెదకాలంటున్నాడు. ఏంటండి? తమ చెడు మార్గాలన్నీ కూడా విడిచిపెట్టాలి. ఏం చేయాలా? చెప్పండి గట్టిగా. విడిచిపెట్టాలి. డాక్టర్ దగ్గరికి వెళ్ళాం, అమ్మా నీకు షుగర్ ఉంది, అయ్యా మీకు షుగర్ ఉంది ఉన్న వాళ్ళకి, అర్థమవుతుందండి. కాబట్టి మీరు ఏం చేస్తారంటే, రేపు నుంచి మీరు ఏం చేస్తారంటే, రోజుకు ఒక కేజీ స్వీట్ తెచ్చుకుని శుభ్రంగా తినండి. దేవునికి స్తోత్రం అంటాడండి డాక్టర్ గారు. చెప్పండి అమ్మా. కండిషన్, నోరు కట్టుకోవాలమ్మా. ఏం చేయాలా? నోరు ఏం కట్టుకోవాలి? మొత్తం తాడెట్టేసి కట్టేసుకోకండి. ఏం చేయాలి తెలుసా? ఇప్పుడు దాకా స్వీట్లు తిన్నావు కదా బాగానే, కాస్త అంత ఎక్కువ కాలం బ్రతకాలంటే నువ్వేం చేస్తావు తెలుసా? మొత్తం స్వీట్ తింటాం మాని. బీపీ ఉందా? కారం తగ్గించు, పులుపు తగ్గించు, ఉప్పు తగ్గించు. కదండి, నర్సు గారు చెప్తున్నారేనండి వెనకాల. దేవునికి స్తోత్రం చెప్తారండి. ఇప్పుడు కండిషను ఆరోగ్యంగా కొంతకాలం మరలా రోగమే ఎంటర్ అయిపోయిన రోగాన్ని కంట్రోల్ చేసుకోవడానికి మనం ఏం చేయాలి ఇప్పుడు? షుగర్ అయితే షుగర్ తగ్గించాలి, స్వీట్ తగ్గించాలి. బీపీ అయితే ఉప్పు, కారం, పులుపు తగ్గించాలి. ఇంకా గ్యాస్ ట్రబుల్ ఉంటుంది, దానికి కారం, పులుపు తగ్గించాలి. దేవునికి స్తోత్రం. ఇప్పుడు డాక్టర్ గారు కండిషన్ ఏంటి? సురేష్ మీకు అర్థమైందా? ఇది తగ్గించు, ఇది తగ్గించు, ఇది తగ్గించు. కదండి, తగ్గించకపోతే ఏమవుతాయి? ఆరోగ్యం ఇంక ఉండవు, తర్వాత కష్టం. దేవునికి స్తోత్రం కదండి. లివర్లు పాడైపోయినాయి, మంచిది కాదు. వాటర్ ఎక్కువ తాగు, మందు మానే. ఏం చేయాలి మరి? ఎక్స్ట్రా దోశ ఎక్కువ వేయాలా, మానేయాలా? దేవునికి స్తోత్రం. కొద్ది బిగ్గరగా చెప్పండి. ఏం చేయాలి? డాక్టర్ గారు ఏ కండిషన్ పెట్టాడో అది మానేయాలి. మానేసుకుంటే మరలా నువ్వేమవుతావు? ఆరోగ్యుడు అవుతాడు, కొంతకాలం బ్రతకడానికి అవకాశం ఉంటుంది.
నా దేవుడు కూడా నీ మందిరంలో నువ్వు ప్రార్థన చేసినప్పుడు మనకు కొన్ని కండిషన్స్ పెట్టాడు. ఆ కండిషన్స్ ఏంటంటే ప్రియులరా, జాగ్రత్తగా వినండి ప్రియులరా. మొదటి వాక్యం వినాలి. రెండోదిగా చెప్పండి, ఇప్పుడు ఆయన దృష్టికి న్యాయమైంది జరిగించాలి. మూడోదిగా ఆయన ఆజ్ఞలను అనుసరించాలి. నాలుగోదిగా తగ్గించుకోవాలి. ఐదోదిగా ప్రభువును ఎదకాలి. ఆరోదిగా చెడు మార్గాలు విడిచిపెట్టాలి. అబ్బా, ఇవన్నీ ఎన్నండి? 6. చెప్పండమ్మా, ఎన్నమ్మా? ఎన్ని? 6. ఈ 6 పాటించి దేవుని దగ్గరికి వెళ్ళి దేవానికి స్తోత్రం నాయన, అర్థమవుతుందండి, దేవానికి స్తోత్రం నాయన అని చెప్పేసి మనం ప్రార్థన చేస్తేనంట. చూడండి, ఇప్పుడు కిందకి చదవండి, ముగింపులోనికి వచ్చేసాం. చదవండి ఒకసారి. ఆకాశము నుండి నేను వారి ప్రార్థన విని వారి పాపములను క్షమించి వారి దేశమును స్వస్థపరిచెదను. దేవునికి స్తోత్రం చెప్పండి. ఏం చేస్తాడంటమ్మా? అమ్మ, నీకే కాదు స్వస్థత, నీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరికీ దేవుడు ఆరోగ్యం ఇస్తాడంట. నీకే కాదు ఆరోగ్యం, నీ కుటుంబంలో ఉన్న వారందరికీ సంపూర్ణమైన ఆరోగ్యం ఇస్తాడంట. ప్రైజ్ లార్డ్. చెప్పండి బిగ్గరగా, హల్లెలూయా, 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 హల్లెలూయా. చూడండి, మొదట ఏం చేస్తానో తెలుసా? ఇలాగూ కనుక చేస్తే నేను వారి పాపమును క్షమిస్తాను. వారి ప్రార్థన ఆలకించి వారి పాపమును క్షమించి, నెక్స్ట్ ఏమన్నాడు చూడండి, వారి దేశమును స్వస్థపరుస్తాను. అబ్బాయి, ఎంత మంచి మాట చూసారా? నువ్వు చేసిన భక్తి, నువ్వు నడిచిన యథార్థత, ప్రైజ్ లార్డ్ చెప్పండి బిగ్గరగా, నువ్వు చేసిన భక్తి, నువ్వు జీవించిన యథార్థత, నువ్వు వెతికిన తీరు, నువ్వు విడిచిన చెడు మార్గాలు నీ కుటుంబానికే ఆశీర్వాదకరంగా మార్చబడతాయండి. ఎంత గొప్ప ధన్యత అండి. ఏమంటే వచ్చి నామకార్థంగా కూర్చొని వెళ్ళిపోకండి, నిజమైన భక్తి చేయండి. నా దేవుడు సర్వ సమృద్ధితో మనందరినీ ఆశీర్వదిస్తాడు. హల్లెలూయా. దగ్గరగా చెప్పండి అందరూ. ఎలాగ ఆశీర్వదిస్తాడు? సర్వ సమృద్ధితో నా దేవుడు అందరినీ సమానంగా ఆశీర్వదిస్తాడు. ఆయన రానోళ్ళు జోలు వదిలే. నీ భర్త రావట్లేదా? నీ పిల్లలు రావట్లేదా? నీ భార్య రావట్లేదా? రానోళ్ళు జోలుదులే. వచ్చినోళ్ళు మనమైన దేవుని సన్నిధిలో యథార్థంగా భక్తి చేస్తే నా దేవుడు ఇప్పటి నుండి మిమ్మల్ని ఏం చేస్తాడు? ఆశీర్వదించడం ప్రారంభిస్తాడు. వచ్చినోళ్ళు మనం కూడా అవిశ్వాసులుగా, అల్ప విశ్వాసులుగా, విడిచిపెట్టవలసింది విడిచిపెట్టుకోకుండా, వాక్యం వినుకోకుండా, ఆజ్ఞలు పాటించుకోకుండా, దేవునికి ఇష్టమైంది ఏదో, యథార్థమైంది ఏదో, న్యాయమైంది ఏదో పాటించుకోకుండా ప్రార్థన చేసి దేవుడు సమాధానం ఇవ్వలేదని మరలా నింద దేవుని మీద మోపేస్తున్నామండి. మనం ఎవరి మీద? చెప్పండి గట్టిగా, ఎవరి మీద మోపుతాం? దేవుని మీద. ఏం చేయట్లేదండి దేవుడు అని అట గెంటేస్తాం. మళ్ళీ అలా గెంటేస్తాం. నువ్వు న్యాయం జరిగిస్తున్నావా? దేవుని వాక్యం వింటున్నావా? దేవుని ఆజ్ఞలు పాటిస్తున్నావా? దేవుని సన్నిధిలో తగ్గించుకునే మనస్తత్వం ఉందా? వెదికే గుణము నీకుందా? ప్రియులరా, రాయబడిన సందర్భాల ప్రకారంగా మనం చూస్తే చెడు మార్గాలు విడిచిపెట్టి దేవుని సన్నిధిలో ప్రార్థన చేసే ఆ మనసు నీలో ఉందా? ఎంత విలువైన మాటలండి, ఎంత శ్రేష్టమైన మాటలండి. ప్రియులరా, ప్రార్థన చేస్తున్నాం, నా దేవుడు అందరి ప్రార్థన ఆలకిస్తాడు. ఆలకించాడు, ఇస్తాను, ఆలకించి నీకు జవాబు ఇస్తాను అన్న నా దేవుడు కొన్ని కండిషన్స్ మనకు పెట్టాడు. ఆ కండిషన్స్ ప్రకారంగా మనం జీవిస్తే మన ప్రార్థన దేవుడు ఏం చేస్తాడు చెప్పండి? ఆలకిస్తాడు, నీకు సమాధానం ఇస్తాడు. నువ్వు అడిగిన ప్రతిదానికి జవాబునిచ్చేవాడు ఆయన. దేవునికి స్తోత్రం చెప్పండి. స్వస్థత పరిచే దేవుడు యేసయ్యా, విడుదలనిచ్చే దేవుడు మెస్సయ్యా. స్వస్థత పరిచే దేవుడు యేసయ్యా, విడుదలనిచ్చే దేవుడు మెస్సయ్యా. రావయ్యా యేసయ్యా, స్వస్థత పరచగ రావయ్యా, రావయ్యా యేసయ్యా, రావయ్యా యేసయ్యా, రావయ్యా యేసయ్యా, స్వస్థత పరిచే దేవుడు యేసయ్యా, విడుదలనిచ్చే ఆడమందరూ కూడా స్వస్థత పరిచే దేవుడు యేసయ్యా, ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దగ్గరగా చెప్దాం అందరూ, హల్లెలూయా.
ఒకసారి అందరూ లేచి నిలబడదామా? ఒకసారి అందరూ రావయ్యా యేసయ్యా స్వస్థత పరచక రావయ్యా అని అందరూ కలిసి పాడదాం. మైకులు తీసేయండి, ఇంకెవరు పాడద్దు. దేవునికి స్తోత్రం. ఒకసారి చూడండి, సరే 1 2 3 స్టార్ట్. రావయ్యా యేసయ్యా, బిగ్గరగా పాడాలి. మరొకసారి రావయ్యా రావయ్యా యేసయ్యా, రావయ్యా యేసయ్యా, రావయ్యా యేసయ్యా, స్వస్థత పరిచే దేవుడు యేసయ్యా, విడుదలనిచ్చే స్వస్థత పరిచే దేవుడు యేసయ్యా, విడుదలనిచ్చే దేవుడు మెస్సయ్యా. హల్లెలూయా. దగ్గరగా చెప్దాం అందరూ, హల్లెలూయా. ప్రార్థన చేసుకుందామండి. మన దేవుడు స్వస్థపరిచేవాడు. ఆయన రక్షింపనేరకుండానట్లు ఆయన హస్తము కురచ కాలేదు, విననేరకుండానట్లు ఆయన చెవులు మందం కాలేదు. నువ్వు విజ్ఞాపన చేస్తున్నావు, నువ్వు ప్రార్థన చేస్తున్నావు, ప్రార్థన ఆలకించేవాడు ఆయన, ప్రార్థనకు జవాబిచ్చేవాడు ఆయన. కనుక దేవుని వాక్యం మనకి ఏ కండిషన్ పెట్టిందో, ప్రభు మనకి ఏ కండిషన్స్ పెట్టాడో, ఆ కండిషన్లు అన్నిటిని బట్టి ప్రభు సన్నిధిలో, అయ్యా నీ వాక్యం శ్రద్ధగా వింటాను నాయనా, అయ్యా నీ ఎదుట నేను న్యాయమైంది జరిగిస్తాను నాయనా, నువ్వు మాకు అప్పగించిన, నువ్వు మా కొరకు రాయించిన నీ ఆజ్ఞలు కట్టడలు వాటిని ఎప్పుడూ పాటిస్తాను నాయనా, నీ మందిరంలో తగ్గించుకుంటాను, నిన్ను వెతుకుతాను, నా చెడు మార్గాలను విడిచిపెడతాను. అప్పుడు నువ్వు ఆకాశము నుండి నా ప్రార్థన విని నా పాపములను క్షమించి మా దేశమును స్వస్థపరుస్తానని వాగ్దానం చేసావు కదా నాయనా. ఈరోజు ఈ సమయంలో మేమందరం ప్రార్థన చేస్తుండగా, అయ్యా ఇదిగోనైనా నీ దాసునిగా ఒక్కొక్కరు మనసులో ఒక్కొక్క అంశాన్ని బట్టి ప్రార్థన చేస్తున్నారు. ఒక్కొక్క హృదయాలలో ఒక్కో రకమైన ఆలోచన, ఒక్కొక్క రకమైన ప్రార్థన అవసరత ఉంది నాయన. నీ మందిరంలో నీ దాసునిగా ప్రార్థన చేస్తూ ఉన్నాను అయ్యా. ప్రతి ఒక్కొక్కరిని మీరు దర్శించండి, ప్రతి వారిని దీవించండి. బిడ్డలతో మీరు మాట్లాడారు నాయన, బలపరచండి నాయన. అయ్యా వాక్యం ద్వారా మాట్లాడుతున్నావు, ఈ స్థలమందు చేయబడుతున్న ప్రార్థనల మీద నా కనుదృష్టి నిలుచును అంటున్నావు కదా నాయన. నా చెవులు దాన్ని ఆలకించునని మీరు సెలవిచ్చారు కదా నాయన. ఈ స్థలమందు చేయబడుతున్న ప్రార్థనలన్నీ మీరు ఆలకించండి, నీ కనుదృష్టిని ఉంచండి నాయన. నీ మందిరాలు అద్భుతం చేయండి నాయన, అద్భుతం చేయండి. ఎవరిని మీరు దాటిపోవద్దు నాయన, ఎవరిని మీరు దాటిపోవద్దు నాయన. ఇప్పుడు నీ పిల్లలతో మీరు మాట్లాడండి. ఏ బలహీనత ఉందో మీరు స్వస్థపరచండి, ఏ అనారోగ్యం ఉందో మీరు స్వస్థపరచండి అయ్యా. మీరే బిడ్డలను స్వస్థపరచండి, మీరే బిడ్డలకు ఆరోగ్యము దయచేయండి, స్వస్థపరచండి నాయన, ఆరోగ్యం దయచేయండి నాయన. నువ్వెంతైనా నమ్మదగిన దేవుడు నాయన. నీ వైపు చేతులు చాచి అడిగే ప్రతి వారి విజ్ఞాపనను ఆలకించి మేలు చేసే దేవుడు నాయన. అయ్యా పిలిస్తే పలికే దేవుడు, ఏ జనుడికైనా ఉన్నాడా అని వాక్యంలో మాట్లాడుతున్నాం. నిజమే నాయన, మాట్లాడే దేవుడు నాయన. మేము పిలవగానే పలికే దేవుడు నాయన. నీలా మాట్లాడేవారు ఎవ్వరు లేరు నాయన, మా ప్రార్థనకు జవాబిచ్చే వాళ్ళు ఎవ్వరు లేరు నాయన. ఇదిగో నీ మందిరంలో మేమందరం ప్రార్థన చేస్తుండగా మా ప్రార్థనల వైపు నీ కనుదృష్టి ఉంచండి నాయన. చెవియొగ్గి మా మొరను ఆలకించండి నాయన, జవాబు దయచేయండి. ప్రార్థన చేసుకున్నాం. పరిశుద్ధుడైన మా తండ్రి, ప్రేమ కలిగిన మా ప్రభువా, నీకు వందనాలు. వాక్యం ద్వారా మాట్లాడు. ఆది యందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని వద్ద ఉండెను, వాక్యమే దేవుడై ఉన్నారని మీరు సెలవిచ్చారు కదా నాయన. నిజమే నాయన, ఆ వాక్యము మీరై ఉన్నారు. ఆ వాక్యము ద్వారా ఈ దీనదాసుని, జ్ఞానము లేనివాడిని పెంట కుప్పల మీద నుండి దేవుని లేవనెత్తినట్లుగా నన్ను లేవనెత్తి స్థలమందు నిలబెట్టుకుని మీరు మాట్లాడించారు అయ్యా. మాట్లాడిన ప్రతి మాటను బిడ్డల హృదయాల్లో నీరు కట్టి ఫలింపచేయండి. వాక్యానుసారంగా నడుచుకునే ప్రయత్నాలు చేస్తూ నాయన మంచిగా విశ్వాసంలో ముందుకు కొనసాగించబడ్డానికి కృప దయచేయమని
నీ మందిరంలో చేయబడుతున్న ప్రతి ప్రార్థన మీరు ఆలకించి బిడ్డలకు మేలు చేయమని, ప్రతి ఒక్కొక్క కుటుంబాన్ని మీరు దర్శించండి. వారి కుటుంబాల్లో ఉన్నటువంటి ప్రతి సమస్య, ప్రతి బాధ, ప్రతి ఇబ్బంది, దేహంలో ఉన్న ప్రతి అనారోగ్యం నుండి మీరు విడిపించి స్వస్థపరిచి ఆరోగ్యం దయచేయమని యేసు పరిశుద్ధ నామములో ప్రార్థన చేసి వేడుకుంటున్నాను మా పరమ తండ్రి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. మంచిది, అందరూ